హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం విటమిన్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఇందులో మొత్తం 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో విటమిన్లకు సంబంధించిన పూర్తి వివరణ ఉంటుంది. రెండవ భాగంలో విటమిన్లకు సంబంధించిన ప్రశ్నల గురించిన వివరణ ఉంటుంది. మూడవ భాగంలో మల్టిపుల్ చాయిస్ బిట్స్ గురించిన వివరణ ఉంటుంది. ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. విటమిన్లు శరీరానికి కావాల్సిన ముఖ్యమైన అమైనో ఆమ్లాలు. వైటల్ ఎమిన్స్ అనే పదాల నుంచి విటమిన్స్ అనే పదం రూపొందింది. సర్ హెచ్జి హోప్కిన్స్ 1912లో మొదటిసారిగా పాలల్లో విటమిన్లను గుర్తించారు. విటమిన్లు అనే పేరును సూచించింది ఫంక్. విటమిన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం విటమినాలజీ. విటమిన్లు ద్రావణీయత ఆధారంగా 2 రకాలు. 1 కొవ్వులో కరిగే విటమిన్లు, 2 నీటిలో కరిగే విటమిన్లు. క్రొవ్వులో కరిగే విటమిన్లు విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే. నీటిలో కరిగే విటమిన్లు విటమిన్ బి, విటమిన్ సి. విటమిన్లు ఎంజైమ్లకు సహ ఎంజైములుగా పనిచేస్తాయి. ఇవి సూక్ష్మ పోషకాలుగా వ్యవహరిస్తాయి. విటమిన్లు దేహ నిర్మాణంలో కానీ శక్తిని ఇవ్వడంలో కానీ పాలు పంచుకోవు, కానీ దేహంలో జరిగే వివిధ జీవక్రియలు సక్రమంగా జరిగేలాగా చేస్తాయి. విటమిన్ ఏ. విటమిన్ ఏకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేర్చుకుందాం. విటమిన్ ఏ రసాయనిక నామం రెటినాల్, మరో పేరు యాంటీక్సెరాప్థాల్మిక్ విటమిన్. ఇది కంటి చూపునకు తోడ్పడే విటమిన్. రక్తనాళాల్లో మ్యూకస్ అనే పొరను రక్షిస్తుంది. రెటినాలో వర్ణద్రవ్యాల్ని ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. మొక్కల్లో విటమిన్ ఏ బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. విటమిన్ ఏ ఆకుకూరల్ని ఆహారంగా తీసుకున్నప్పుడు బీటా కెరోటిన్ శరీరంలోని ప్లేగుల్లో విటమిన్ ఏగా మారుతుంది. రోజువారీ తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ ఉండాల్సిన పరిమాణం 750 మిల్లీగ్రాములు. విటమిన్ ఏ లోపం వల్ల ప్రతి ఏడాది భారత్లో అంధత్వానికి గురయ్యే వారి సంఖ్య 60,000అని ఒక అంచనా. దీని లోపం వల్ల రేచీకటే కాకుండా వర్ణంధత్వం కూడా సంభవిస్తుంది. విటమిన్ ఏ లభ్యమయ్యే పదార్థాలు బొప్పాయి, క్యారెట్, ఆకుకూరలు, గుడ్లు, చేప నూనె, పాలు, పసుపు పచ్చని ఫలాలు, గుమ్మడి పండు, జామ పండు, కాలేయం, వెన్న, టొమాటో. మానవ శరీరం 6 నెలల పాటు విటమిన్ ఏను నిల్వ ఉంచుకోగలదు. జాతీయ పోషకాహార సంస్థ NIN ప్రతి 6 నెలలకు ఒకసారి పాఠశాల పిల్లలకు విటమిన్ ఏను అందించడం ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చని సిఫార్సు చేసింది. విటమిన్ ఏ లోపించడం వల్ల చర్మం పొడిబారుతుంది. విటమిన్ ఏకు యాంటీ ఇన్ఫెక్టివ్ విటమిన్ అనే మరో పేరు కూడా ఉంది. నేత్రగోళం మీద కార్నియా శాశ్వతంగా నశించిపోవడాన్ని కెరాటోమాలెసియా అంటారు. లాక్రిమల్ గ్రంథులు విడుదల చేసే స్రవాలు ఆగిపోవడం వల్ల నేత్రాలు పొడిబారిపోయి జెరఫ్థాల్మియాకు కారణమవుతుంది. కన్ను తెల్లగుడ్డు మీద తెల్లని చారలు, మచ్చల్లా కనిపిస్తాయి. వీటిని బైటాల్ చుక్కలు అంటారు. ఇవి విటమిన్ ఏ లోపం వల్ల ఏర్పడతాయి. విటమిన్ బి. విటమిన్ బికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేర్చుకుందాం. విటమిన్ B1. దీని రసాయన నామం థయామిన్. వాడుక పేర్లు యాంటీ బెరిబెరి, యాంటీ న్యూరైటిస్ విటమిన్. పాలిష్ చేసిన బియ్యంలో ఈ విటమిన్ లోపిస్తుంది. హృదయ స్పందన క్రమరహితమవడాన్నే బెరిబెరి అంటారు. నరాలు బలహీనమవ్వడం, పాక్షిక పక్షవాతాన్ని పాలిన్యూరైటిస్ అంటారు. విటమిన్ B1 లభ్యమయ్యే పదార్థాలు వేరుశెనగ, తవుడు, సోయాబీన్స్, దంపుడు బియ్యం, గంజి, బియ్యం, గోధుమ, జొన్నల్లోని పై పొరలు. విటమిన్ B2. విటమిన్ B2 రసాయన నామం రైబోఫ్లెవిన్. వాడుక పేర్లు ఎల్లో విటమిన్, యాంటీకిలోసిస్ విటమిన్, యాంటీగ్లైసిటిస్
విటమిన్ జి. ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి కారణం విటమిన్ బి2. విటమిన్ బి2 లోపం వల్ల వచ్చే వ్యాధులు కిలోసిస్, గ్లసైటిస్, డెర్మటైటిస్. నోటి మూలాలు పగలడాన్ని కిలోసిస్ అంటారు. గ్లసైటిస్లో నాలుకపై పూత, నాలుక మంట కనిపిస్తాయి. ముఖంపై చర్మం పాలిపోవడాన్నే డెర్మటైటిస్ అంటారు. విటమిన్ బి2 లభ్యమయ్యే పదార్థాలు కొబ్బరి, బార్లీ, జీడి మామిడి, బాదం పప్పు, రాగులు, తవుడు, బొప్పాయి, గుడ్లు, పాలు, కాలేయం, మూత్రపిండం. విటమిన్ బి3 దీని రసాయన నామం నియాసిన్ లేదా నికోటిక్ ఆమ్లం లేదా నికోటినమైడ్. వాడుక పేర్లు యాంటీపెలాగ్రా విటమిన్, 4D విటమిన్, సుస్థిర విటమిన్, విటమిన్ పిపి. ఇది ఎన్డిపి, ఏడిపి సంయోగాల తయారీలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. ఈ విటమిన్ను ఆక్సీకరణ, ఉష్ణం తేలికగా నాశనం చేయలేవు. విటమిన్ బి3 లోపం వల్ల వచ్చే వ్యాధులు పెల్లాగ్రా, పెదాలు లావెక్కడం, మచ్చలతో, మందమైన చర్మంతో అరిచేతులు తయారవ్వడం, చర్మం గరుకుగా తయారై పొలుసులుగా ఏర్పడి ఊడిపోవడాన్ని పెల్లాగ్రా అంటారు. విటమిన్ బి3 లభ్యమయ్యే పదార్థాలు ముల్లంగి, బఠానీ, కాలేయం, ఈస్ట్, చేపలు, వేరుశెనగ. విటమిన్ బి5. విటమిన్ బి5 దీని రసాయన నామం ప్యాంటోథేనిక్ ఆమ్లం. ప్రకృతిలో విరివిరిగా లభించడం వల్ల దీన్ని సర్వ విస్తృత విటమిన్ అంటారు. గ్రీకు భాషలో పాంటోదస్ అంటే ప్రతి చోట అని అర్థం. విటమిన్ బి5 లోపం వల్ల వచ్చే వ్యాధులు పెరుగుదల మందగించడం, వెంట్రుకలు రాలడం, బాలనెరుపు, ఆర్థరైటిస్, బర్నింగ్ ఫిట్. కీలవాతాన్ని ఆర్థరైటిస్ అంటారు. అరికాళ్ళు, అరిచేతుల్లో మంటలు పుట్టడాన్ని బర్నింగ్ ఫిట్ అంటారు. విటమిన్ బి5 లభ్యమయ్యే పదార్థాలు కాయగూరలు, కాలేయం, గుడ్డు, మాంసం, చిలకడ దుంప, చేపలు, పాలు, ఈస్ట్, ధాన్యాలు, పండ్లు. విటమిన్ బి6. విటమిన్ బి6 దీని రసాయన నామం పెరిడాక్సిన్. వాడుక నామం యాంటీ అనీమియా విటమిన్. అమైనో ఆమ్లాల ఉత్పత్తిలో, జీర్ణక్రియలో బి6 విటమిన్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. ప్రతిరక్షకాలు, హిమోగ్లోబిన్ల ఉత్పత్తిలో పాల్గొంటుంది. విటమిన్ బి6 లోపం వల్ల వచ్చే వ్యాధులు అజీర్తి, రక్తహీనత, ఫిట్స్ లాంటి వ్యాధులు, కోపం ఎక్కువగా రావడం, అనీమియా, మొటిమలు, చర్మ వ్యాధులు. విటమిన్ బి6 లభించే పదార్థాలు గోధుమ, దంపుడు బియ్యం, సోయా చిక్కుడు, మాంసం, గుడ్లు, కాలేయం, పాలు, గుడ్డు సొన. విటమిన్ బి7. విటమిన్ బి7 దీని రసాయన నామం విటమిన్ హెచ్ అంటారు. సల్ఫర్ మూలకం కలిగిన విటమిన్ ఇది. 1939లో ఈ విటమిన్ను కనిపెట్టారు. అమైనో ఆమ్లాల, కొవ్వు ఆమ్లాల జీవన క్రియల్లో తోడ్పడుతుంది. పచ్చిగుడ్డు తాగడం వల్ల శరీరం విటమిన్ బి7ను కోల్పోతుంది. విటమిన్ బి7 లోపం వల్ల వచ్చే వ్యాధులు కండరాల నొప్పులు, అలసట, నాడీ మండలంలో తేడాలు సంభవించడం, మానసిక రుగ్మత, రక్తంలో కొలెస్ట్రాల్ అధికమవ్వడం, ఆకలి మందగించడం. విటమిన్ బి7 లభించే పదార్థాలు చేపలు, మాంసం, సోయా చిక్కుడు, టమాటో, పాలు, కాలేయం, మూత్రపిండం, గింజలు, కాయగూరలు. విటమిన్ బి11 వాడుక నామం ఫోలిక్ ఆమ్లం లేదా ఫోలాసిస్. రసాయన నామం కూడా ఇదే. దీన్ని ఎం విటమిన్ అని కూడా అంటారు. గర్భిణీ స్త్రీలకు మొదటిసారిగా ఇచ్చే విటమిన్ ఫోలిక్ ఆమ్లం. ఈ ఆమ్లం స్పినాక్ పత్రాల నుంచి మొదటిసారిగా లభ్యమైంది. ఫోలియం అంటే పత్రం అని అర్థం. కోలిన్, సిరైన్ల సంశ్లేషణల్లో, న్యూక్లిక్ ఆమ్లాల, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ సంశ్లేషణాల్లో ఫోలిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది.
విటమిన్ B11 లోపం వల్ల వచ్చే వ్యాధులు: రక్తహీనత, అతిసారం, మానసిక రుగ్మతలు. విటమిన్ B11 లభించే పదార్థాలు: మొక్కజొన్న, గోధుమ, మొలకెత్తే గింజలు, ఆకుకూరలు, ధాన్యాలు, ఫలాలు, పాలు, గుడ్డు, మాంసం, కాలేయం. విటమిన్ B12 దీని రసాయన నామం సయానోకోబాలమిన్. దీని మరో రసాయన నామం కోబాలమిన్. దీన్నే యాంటీ పెర్నీషియస్ ఎనీమియా విటమిన్ అంటారు. నీలిరంగులో ఉంటూ కోబాల్ట్ CO అనే లోహ మూలకాన్ని కలిగి ఉంటుంది. ఇది కేంద్రకామ్లాల సంశ్లేషణాల్లో ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి, యాంటీబాడీల ఉత్పత్తికి, నాడి కణపు మైలిన్ తొడుగు ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. B12 లోపం వల్ల వచ్చే వ్యాధులు: పెర్నీషియస్ అనీమియా, మ్యాక్రోసైటిక్ అనీమియా, బాలింతల్లో పాల ఉత్పత్తి కుంటుపడుట, హానికర రక్తహీనత. విటమిన్ B12 లభించే పదార్థాలు: కోడి మాంసం, పాలు, గుడ్డు, కాలేయం. విటమిన్ C. విటమిన్ Cకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేర్చుకుందాం. విటమిన్ C దీని రసాయన నామం ఆస్కార్బిక్ ఆమ్లం. దీని వాడుక నామం యాంటీస్కార్బిక్ విటమిన్. గాయాలు త్వరగా మానడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి, విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి విటమిన్ C ఉపయోగపడుతుంది. కణంతరాల్లో కొలాజన్ ఏర్పడటానికి దోహదపడుతుంది. దంతాలలో డెంటిన్ అనే పదార్థం ఏర్పడటానికి దోహదం చేస్తుంది. విటమిన్ C దీని లోపం వల్ల రక్తనాళాలు పెలుసుగా అవుతాయి. చిగుళ్ళు చిట్లి రక్తస్రావం జరుగుతుంది. స్కర్వీ వ్యాధిని సెయిలర్స్ డిసీజ్ అని కూడా అంటారు. విటమిన్ C లభించే పదార్థాలు: సిట్రస్ జాతి ఫలాలు, నిమ్మ, ఉసిరి, జామకాయలు, టమాటో, ఆకుకూరలు. విటమిన్ D. విటమిన్ Dకి సంబంధించిన సమాచారాన్ని నేర్చుకుందాం. విటమిన్ D దీని రసాయన నామం కాల్సిఫెరాల్. వాడుక నామాలు సన్షైన్ విటమిన్, ఫ్రీ విటమిన్, హార్మోన్ లాంటి విటమిన్, యాంటీ రికేటింగ్ విటమిన్. అన్నవాహిక నుంచి కాల్షియం, ఫాస్ఫరస్లను ఎక్కువగా గ్రహించి ఎముకలు ఏర్పడటానికి, గట్టిపడటానికి తోడ్పడుతుంది. సూర్యరశ్మిలోని UV కిరణాల ద్వారా చర్మం కింద గల కొలెస్ట్రాల్ విటమిన్ Dగా తయారవుతుంది. చిన్నపిల్లల్లో విటమిన్ D లోపం వల్ల రికెట్స్, పక్షిలాంటి ఛాతీ, రాకిటిక్ రోజారి అనే వ్యాధులు వస్తాయి. పెద్దవారిలో ఆస్టియోమాలేషియా, ఆస్టియోపోరాసిస్ అనే వ్యాధులు వస్తాయి. దొడ్డికాళ్ళు, ముట్టికాళ్ళు ఏర్పడటాన్ని రికెట్స్ అంటారు. పక్కటెముకల్లో బుడిపెలు ఏర్పడటాన్ని రాకిటిక్ రోజారి అంటారు. విటమిన్ D లభించే పదార్థాలు: సూర్యరశ్మి, కాడ్, షార్క్ చేపల కాలేయ నూనె, పాలు, క్యాబేజీ, గుడ్డు, పచ్చసొన. ప్రపంచంలో 80% మంది D విటమిన్ లోపంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నివేదిక తెలుపుతోంది. విటమిన్ E. విటమిన్ Eకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేర్చుకుందాం. విటమిన్ E దీని రసాయన నామం టోకోఫెరాల్. వాడుక నామాలు బ్యూటీ విటమిన్, యాంటీ స్టెరిలిటీ విటమిన్. త్వచల నిర్మాణానికి యాంటీ ఆక్సిడెంట్గా, కొటోజెనెసిస్, లైపోజెనెసిస్, ఆక్సీకరణ ప్రక్రియలకు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, సక్రమ నిర్వహణకు, ముఖంపై ముడతలు రాకుండా ఉండటానికి ఈ విటమిన్ ఉపయోగకరం. విటమిన్ E లోపం వల్ల వచ్చే వ్యాధులు: కండరాల క్షీణత, ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమవ్వడం, పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలలో ఋతుస్రావం, గర్భస్రావం. విటమిన్ E లభించే పదార్థాలు: సోయా చిక్కుడు, పత్తి గింజల నూనె, పామ్ ఆయిల్, గోధుమ, చిలకడ దుంపలు, పొద్దుతిరుగుడు గింజల నూనె, ఫలాలు. విటమిన్ K. విటమిన్ Kకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేర్చుకుందాం. విటమిన్ K దీని రసాయన నామం నాఫ్తోక్వినోన్ లేదా ఫిలోక్వినోన్. వాడుక నామాలు రక్తస్కందన విటమిన్, రక్తస్రావక నిరోధక విటమిన్, కొయాగ్యులేషన్ విటమిన్. ప్రోంతాంబిన్
ఏర్పరచడంలో ఉపయోగపడుతుంది. రక్తం గడ్డ కట్టడంలో ఉపయోగపడుతుంది. విటమిన్ కే లోపం వల్ల వచ్చే వ్యాధులు: గాయాలైనప్పుడు, ఆగని రక్తస్రావం, పిల్లల్లో పచ్చ కామెర్లు. విటమిన్ కేను కనుక్కున్నవారు డైసిడామ్. విటమిన్ కే లభించే పదార్థాలు: క్యాలీఫ్లవర్, క్యాబేజీ, గుడ్లు, ఆకుకూరలు, ఆవు పాలు, టమాటో. ఆపరేషన్ చేయడానికి ముందు రోగికి, ప్రసవానికి ముందు తల్లికి కే విటమిన్ను ఇస్తారు. శరీరంలో విటమిన్లు మితిమీరి చేరితే కొన్ని విశిష్ట రోగ లక్షణాలు ఏర్పడతాయి. విటమిన్లు ఎక్కువైన స్థితిని అతి విటమినియా స్థితి అంటారు. సి విటమిన్ ఎక్కువైతే గౌట్ వ్యాధి, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి. డి విటమిన్ ఎక్కువైతే మృదు కణజాలం అస్థికరణ చెందుతుంది. ఈ విటమిన్స్ టాపిక్లోనే 50 ముఖ్యమైన ప్రశ్నల గురించి మనం నేర్చుకున్నాం. బియ్యాన్ని పాలిష్ చేసిన, ఎక్కువగా కడిగిన దానిలో ఏ విటమిన్ పోతుంది? ఆన్సర్ థయామిన్. రైబోఫ్లేవిన్ లోపం వల్ల కలిగే గ్లాసైటిస్ వ్యాధి ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది? ఆన్సర్ నాలుక. సూర్యరశ్మి శరీరంలోని ఆహారంలో ఉన్న దేనిని విటమిన్ డిగా మారుస్తుంది? ఆన్సర్ కొలెస్ట్రాల్. పురుషుల్లో వంధ్యత్వం రాకుండా చేసే విటమిన్ ఏది? ఆన్సర్ టోకోఫెరాల్. బొప్పాయి పండులో ఏ విటమిన్ అధికంగా ఉంటుంది? ఆన్సర్ విటమిన్ ఏ. ఏ విటమిన్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి కలుగుతుంది? ఆన్సర్ కాల్సిఫెరాల్. థయామిన్ లోపం వల్ల ఏ వ్యాధి కలుగుతుంది? ఆన్సర్ గ్లసైటిస్. విటమిన్ బి3 లోపం వల్ల కలిగే వ్యాధి? ఆన్సర్ టెల్లగ్రా. పాంటోథినిక్ ఆమ్ల లోపం వల్ల మంటలు మండే భాగం? ఆన్సర్ కాళ్ళు. విటమిన్ల పుట్టు పూర్వోత్తరాలు ఏ శతాబ్దానికి చెందినవి? ఆన్సర్ 18వ. సర్ హెచ్జి హాప్కిన్స్ పెరుగుదలకు సంబంధించిన ఏ పదార్థం ఉందని కనుక్కున్నారు? ఆన్సర్ పాలు. న్యూక్లిక్ ఆమ్లాల సంశ్లేషణానికి అవసరమయ్యే విటమిన్ ఏది? ఆన్సర్ ఫోలిక్ ఆమ్లం. వేడికి అతి త్వరితంగా నశించిపోయే విటమిన్ ఏది? ఆన్సర్ ఎస్కార్బిక్ ఆమ్లం. రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే విటమిన్? ఆన్సర్ విటమిన్ కే. విటమిన్లు అంటే? ఆన్సర్ సూక్ష్మ పోషకాలు. విటమిన్ బి1ని ఏమని అంటారు? ఆన్సర్ థయామిన్. రైబోఫ్లేవిన్ అనేది ఏ విటమిన్ రసాయన నామం? ఆన్సర్ విటమిన్ బి2. ఏ ధాన్యంలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది? ఆన్సర్ సజ్జ. సయానోకోబాలమైన్ అనేది ఏ విటమిన్ పేరు? ఆన్సర్ విటమిన్ బి12. ఏ విటమిన్ లోపం వల్ల అలసట కలుగుతుంది? ఆన్సర్ బయోటిన్. విటమిన్ సి లోపం వల్ల ఏ వ్యాధి కలుగుతుంది? ఆన్సర్ స్కర్వీ. ఎస్కార్బిక్ ఆమ్లం అనేది ఏ విటమిన్ పేరు? ఆన్సర్ విటమిన్ సి. పాంటోథినిక్ ఆమ్లంలో కరిగే విటమిన్ ఏది? ఆన్సర్ నీరు. సయానోకోబాలమైన్లో కరిగే విటమిన్ ఏది? ఆన్సర్ నీరు. విటమిన్ బి9 రసాయనిక నామం? ఆన్సర్ ఫోలిక్ ఆమ్లం. విటమిన్లను మొదటిసారిగా ఏ శాస్త్రవేత్త కనుగొన్నారు? ఆన్సర్ సర్ హెచ్జి హాప్కిన్స్. పురుషుల్లో వంధ్యత్వం ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? ఆన్సర్ విటమిన్ ఈ లోపం వల్ల.
విటమిన్లు శరీరంలో సంశ్లేషణం కావు, అందువల్ల వాటిని ఏ పోషకాలంటారు? ఆన్సర్ ఆవశ్యక పోషకాలంటారు. విటమిన్ కే దేనిలో కరుగుతుంది? ఆన్సర్ కొవ్వులో. పెరిడాక్సిన్ అనేది ఏ విటమిన్ పేరు? ఆన్సర్ విటమిన్ B6. న్యూక్లిక్ ఆమ్లాల జీవక్రియలో ఏది ప్రముఖ పాత్ర వహిస్తుంది? ఆన్సర్ ఫోలిక్ ఆమ్లం. క్రొవ్వు పదార్థం ఎక్కువగా లభించే ఫలం ఏది? ఆన్సర్ సపోటా. నియాసిన్ అనేది ఏ విటమిన్? ఆన్సర్ B3 విటమిన్. గ్లైసైటిస్ అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? ఆన్సర్ B2 విటమిన్ లోపం వల్ల. పెరిడాక్సిన్ అనేది ఏ విటమిన్ రసాయనిక నామం? ఆన్సర్ విటమిన్ B6. బయోటిన్ అనేది? ఆన్సర్ విటమిన్. విటమిన్ ఏ లోపం ద్వారా కంటి కార్నియా పొడిబారడాన్ని ఏమంటారు? ఆన్సర్ స్కర్వీ. ఏ పదార్థం తింటే జపాన్ దేశ నావికుల్లో బెరిబెరి వ్యాధి కలిగిందని తెలిసింది? ఆన్సర్ పాలిష్ చేసిన బియ్యం. కొలాజన్ ఏర్పడటానికి అవసరమయ్యే విటమిన్? ఆన్సర్ విటమిన్ సి. ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి వాటి అభివృద్ధికి అవసరమైన విటమిన్? ఆన్సర్ విటమిన్ B12. విటమిన్ సి ఏ ఖనిజ లవణాన్ని శోషణం చేసుకొని నిల్వ చేయడంలో తోడ్పడుతుంది? ఆన్సర్ ఐరన్. జిరాఫ్థాల్మియా వ్యాధి దేనికి సంబంధించింది? ఆన్సర్ కంటి. విటమిన్ ఏ రసాయనిక నామం? ఆన్సర్ రెటినాల్. విటమిన్ డి రసాయనిక నామం? ఆన్సర్ కాల్సిఫెరాల్. విటమిన్ ఇ రసాయనిక నామం? ఆన్సర్ టోకోఫెరాల్. విటమిన్ అనే పేరును మొదట ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త? ఆన్సర్ ఫంక్. విటమిన్ B12లో అంతర్భాగంగా ఉండే మూలకం? ఆన్సర్ కోబాల్ట్. కండరాల్లో అధిక మోతాదులో ఉండే ప్రోటీన్? ఆన్సర్ మయోసిన్. చిగుళ్ళు వాచి వాటి నుంచి రక్తస్రావం అవ్వడం అనేది ఏ వ్యాధి లక్షణం? ఆన్సర్ స్కర్వీ. మన శరీరంలో కెరాటిన్ దేనిగా మారుతుంది? ఆన్సర్ విటమిన్గా మారుతుంది. ఈ విటమిన్స్ టాపిక్లోనే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి నేర్చుకుందాం. పెద్దల్లో విటమిన్ డి లోపం ద్వారా ఎముకలు క్షీణించి బలహీనపడటాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆస్టియోమలేషియా. తల్లిపాలలో ఉండే ప్రోటీన్ల శాతం? ఆన్సర్ 2.4%. పాల చక్కెర లాక్టోజ్లో ఉండే మోనోసాకారైడ్లు? ఆన్సర్ గ్లూకోజ్ గాలక్టోజ్. సగటు మనిషికి రోజుకు ఎంత మోతాదులో విటమిన్ సి అవసరం? ఆన్సర్ 50 మిల్లీగ్రాములు. మేకపాలలో ఉండే లాక్టోజ్ శాతం? ఆన్సర్ 4.2%. హిమోగ్లోబిన్లో ఉండే మూలకం? ఆన్సర్ ఇనుము. సర్జరీ సమయంలో పేషెంట్కు ఇచ్చే విటమిన్? ఆన్సర్ విటమిన్ కే. సగటున మనిషికి రోజుకు ఎంత మోతాదులో విటమిన్ సి అవసరం? ఆన్సర్ 50 మిల్లీగ్రాములు.
మానవుడి సాధారణ జీవక్రియ రేటు BMRకు ఎన్ని క్యాలరీల శక్తి అవసరం? ఆన్సర్ 1500 నుండి 1700 వరకు. బీరులో లభించే విటమిన్. ఆన్సర్ ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరి అయినవి. క్రింది వాటిలో ఏ విటమిన్ లోపం వల్ల కిలోసిస్ వ్యాధి సంభవిస్తుంది? ఆన్సర్ రిబోఫ్లావిన్. అధిక నీటి శాతం ఉన్న పాలు. ఆన్సర్ ఆవు పాలు. విటమిన్ B12 లోపం ద్వారా వచ్చే రక్తహీనతను ఏమంటారు? ఆన్సర్ పెర్నిసియస్ రక్తహీనత. క్రింది వాటిలో B15 అని పిలిచే విటమిన్. ఆన్సర్ పంగామిక్ ఆమ్లం. 1 గ్రాము కొవ్వు నుంచి ఎన్ని క్యాలరీల శక్తి విడుదలవుతుంది? ఆన్సర్ 9.3. క్రింది వాటిలో ఆవశ్యక అమైనో ఆమ్లం. ఆన్సర్ ఆర్జినిన్. విటమిన్ A లోపం ద్వారా కంటి కార్నియా పొడిబారడాన్ని ఏమంటారు? ఆన్సర్ జీరాఫ్థాల్మియా. కింద ఇచ్చిన ఏ అమైనో ఆమ్లంలో సల్ఫర్ ఉంటుంది? ఆన్సర్ మిథియోనిన్. ఎల్లో ఎంజైమ్ అని ఏ విటమిన్ను పిలుస్తారు? ఆన్సర్ B2. చర్మం, రోమాలు, గోళ్ళు తదితరాల్లో ఉండే ప్రత్యేకమైన ప్రోటీను. ఆన్సర్ కెరాటిన్. సాధారణ గుండె లయను నియంత్రించే విటమిన్. ఆన్సర్ ఆస్కార్బిక్ ఆమ్లం. B1 విటమిన్ ఎక్కువగా ఏ ఆహార పదార్థాల్లో ఉంటుంది? ఆన్సర్ గోధుమలతో చేసిన పదార్థాలు. పాలు గోధుమ రంగులో ఉండడానికి కారణమైన ఏ విటమిన్ను లాక్టోఫ్లెవిన్ అంటారు? ఆన్సర్ రైబోఫ్లెవిన్. రైబోఫ్లెవిన్ లోపం వల్ల కలిగే గ్లసైటిస్ వ్యాధి ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది? ఆన్సర్ నాలుక. కింది వాటిలో 3D వ్యాధి కానిది? ఆన్సర్ డెంగీ. విటమిన్ B12 అంతర్భాగంగా ఉండే మూలకం. ఆన్సర్ కోబాల్ట్. ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి వాటి అభివృద్ధికి అవసరమైన విటమిన్. ఆన్సర్ విటమిన్ B12. నియాసిన్ B3 విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి. ఆన్సర్ పెల్లగ్రా. ఏ విటమిన్ జంతువుల నుంచి లభించే ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ విటమిన్ B12. గర్భిణీల్లో ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల పుట్టబోయే శిశువుల్లో కలిగే వ్యాధి. ఆన్సర్ స్పైనా బిఫిడా. విటమిన్ D రసాయనిక నామం. ఆన్సర్ కాల్సిఫెరాల్. కింది వాటిలో యాంటీ ఇన్ఫెక్టివ్ విటమిన్. ఆన్సర్ విటమిన్ A. విటమిన్ E అధికంగా దేనిలో లభిస్తుంది? ఆన్సర్ గోధుమ బీజ కవచ నూనె. టోనెడ్ మిల్క్లో కొవ్వును ఎంత శాతం నుండి ఎంత శాతంకు తగ్గిస్తారు? ఆన్సర్ 8% నుండి 3%కు. ప్రత్యుత్పత్తి ప్రక్రియకు ఉపయోగపడే విటమిన్. ఆన్సర్ విటమిన్ E. విటమిన్ A లోపం వల్ల కలిగే కంటి వ్యాధులు. ఆన్సర్ ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరియైనవి. థైరాయిడ్ గ్రంథి పనితీరుకు అవసరమయ్యే మూలకం. ఆన్సర్ అయోడిన్. గుడ్డులో ఉండే ప్రోటీన్ ఏది? ఆన్సర్ ఎడిన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పుట్టిన శిశువు కనీసం ఎన్ని కిలోగ్రాముల బరువు ఉండాలి? ఆన్సర్ 3.3 కిలోగ్రాములు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం వయోజన మానవునికి ఒక రోజుకి ఎంత విటమిన్ C అవసరం? ఆన్సర్ 40 మిల్లీగ్రాములు.
పీచు పదార్థం లభించే ఆహార పదార్థాలు. ఆన్సర్. ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరి అయినవి. గట్టి బలమైన ఎముకలు ఏర్పడటానికి అవసరం లేని పోషకాలు ఏవి? ఆన్సర్. రెటినాల్. బ్రెడ్లో లభించే విటమిన్ ఏది? ఆన్సర్. బి కాంప్లెక్స్. గోల్డెన్ రైస్లో లభించే విటమిన్? ఆన్సర్. రెటినాల్. ఎముకలు బలంగా ఉండటానికి ఉపయోగపడే విటమిన్ ఏది? ఆన్సర్. విటమిన్ డి. కింది వాటిలో విటమిన్ కానిది? ఆన్సర్. ఓలిక్ ఆమ్లం. బీటా కెరోటిన్ నుంచి సంశ్లేషణమయ్యే విటమిన్? ఆన్సర్. విటమిన్ ఏ. ఆలుగడ్డలో లభించే పోషక పదార్థం ఏది? ఆన్సర్. పిండి పదార్థం. కింది ఏ ఆహార పదార్థంలో ప్రోటీన్లు లభిస్తాయి? ఆన్సర్. ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరి అయినవి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.